ఈ మొత్తం నాన్పేట కొడగ ఎత్తిపోతల పథకం చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో ప్రజాప్రభుత్వం మేడారం జాతర నిర్వహించడానికి సంకల్పించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయానికి ఆయన హెలికాప్టర్లో చేరుకున్నారు. ఆయన మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్లతో కలిసి ఆలయ ప్రాంగణ ల్యాండ్ స్కేపింగ్ పనులను, ప్రధాన ఆర్చ్ నిర్మాణ పనులు, హరిత హోటల్ జంక్షన్ సుందరీకరణ, రహదారి నిర్మాణ పనులను, జంపన్నవాగు స్నానఘట్టాలను, లెవెలింగ్ పనులు, నీటి నిల్వ కోసం ఏర్పాటు చేస్తున్న ఆనకట్టల నిర్మాణ పనులు పరిశీలించారు. జంపన్నవాగు వద్ద ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బ్యాంబ్ చికెన్ క్యాంటీన్ ను ప్రారంభించారు. మరొకసారి సమ్మక్క సారలమ్మ ఏదైతే రెనోవేషన్ జరిగే పనులు దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో గిరిజనులు సాంప్రదాయబద్ధంగా గిరిజనేతరులు కోట్లాది మంది ఆరాధ్య దైవంగా పూజించే సమ్మక్క సారలమ్మకు సంబంధించిన రెనోవేషన్ పనులు యుద్ధ ప్రాతిపదికన రైట్ టైంలో కంప్లీషన్కి దగ్గరలో ఉన్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ నెల 20వ తారీఖు లోపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకరోజు ముందే ఇక్కడికి వచ్చి నైట్ హాల్ట్ ఇక్కడ చేసి తెల్లవారి ఉదయం ఈ పునరుద్ధరణ పనులు ఏవైతే పాజిటివ్గా కంప్లీషన్ కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి, సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి సమ్మక్క సారలమ్మ ఏదైతే రెనోవేషన్ జరిగే పనులు దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో గిరిజనులు సాంప్రదాయబద్ధంగా జయశంకర్